హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఎలక్షన్ కమిషన్ అన్నది అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నది. కాకపోతే నిజం అన్నది నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటపడుతుంది. ప్రస్తుతం నిజం బయటపడే సమయం అన్నది ఆసన్నమైంది. అందుకే ఎలక్షన్ కమిషన్కి అసలు నిద్ర పడతలేదు, చెమటలు గారిపోతున్నాయి. ఎందుకంటే నిజం అన్నది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అన్నది భయంలో బతుకుతున్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరిగినాయి, దాంతోపాటు భారతదేశంలో కూడా ఎలక్షన్లు జరిగినాయి. అయితే ఆ ఎలక్షన్లలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి కోట్లాది మంది ప్రజలు నమ్ముతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోనే కోటికి పైగా 1,35,00,000 మంది ప్రజలు అవును ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వైసీపీకి ఓట్లు వేసారు కాబట్టి. మిగతా ఓట్లు కూడా వైసీపీకే రావాలి, కాకపోతే ట్యాంపరింగ్ వల్ల ఆ ఓట్లు అన్నవి అటు కూటమికి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ప్రజలు నమ్మారు. మనకి అంటే మన ఛానల్కి 54,000 చిల్లర మంది ప్రజలు లిఖితపూర్వకంగా రాసి పంపించారు అవును ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో కూడా సుమారు 79 ఎంపీ సీట్లకు గాను ఈవీఎం ట్యాంపరింగ్ వలన ఎఫెక్ట్ అయింది. ఆ 79 సీట్లు ఇండియా కూటమికి రావాల్సిన సీట్లు, కాకపోతే ట్యాంపరింగ్ జరిగి అవి ఎన్డీఏ కూటమికి అంటే మన మోదీ గారికి వచ్చినాయని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్రేట్గా గెలవాలి, కానీ ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఆయన ఓడిపోయాడు అంటున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ క్యాండిడేట్గా బరిలోకి దిగినటువంటి బాలినేని గారు నేను ఓడిపోవడం అసాధ్యము అని చెప్పేసి ఆయన నా కాన్స్టిట్యున్సీ అంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రీవెరిఫికేషన్ చేయండి ఓట్లని అని చెప్పేసి ఆయన ఎలక్షన్ కమిషన్ని కోరిండు. దాంతోపాటు సుప్రీంకోర్టుకి పోయిండు. సుప్రీంకోర్టు అవును రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈయన ఏం చేసిండు అంటే బాలినేని గారు మన ఎలక్షన్ కమిషన్కు 5,65,000 ఆయన ఫీజు కూడా కట్టిండు. కడితే రూల్స్ ప్రకారం ఏం చేయాలి అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో 5% అంటే ఒంగోలులో 5% అంటే 12 పోలింగ్ కేంద్రాలలో రీవెరిఫికేషన్ అనేది చేయాలి. కాకపోతే ఏంటి ఆ పోలింగ్ కేంద్రాలు అంటే పోలింగ్ కేంద్రం నెంబర్స్ 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 ఈ పోలింగ్ కేంద్రాలలో మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది జరగాలి. ఇది ఎప్పుడు జరగాలి అంటే సోమవారం అంటే ఈరోజు ఈ ప్రక్రియ అనేది మొదలయ్యి ఈ ప్రక్రియ 6 రోజులు అంటే రోజు 2 పోలింగ్ కేంద్రాలలో చొప్పున 6 రోజులు అంటే 12 పోలింగ్ కేంద్రాలలో ఈ రీవెరిఫికేషన్ అనేది జరగాలి. ఈ రీవెరిఫికేషన్లో ఎవరెవరు పాల్గొనాలి అంటే ఒకటి బాలినేని గారు లేదా ఆయన తరఫు నుంచి ఆయన ఎవరన్నా చెప్పి పాల్గొనొచ్చు. ఆయనతో పాటు ఎవరు పాల్గొనాలి అంటే ఇందులో ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పాల్గొనాలి. అది కాకుండా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఒంగోలు కలెక్టర్ తమీం అన్సారియా గారు ఆమె పాల్గొనాలి. ఒంగోలు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఆయనతో పాటు ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ, ఈవీఎంలు తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో ఆ బెల్ కంపెనీ యొక్క ఇంజనీర్లు కూడా ఈ రీవెరిఫికేషన్లో పాల్గొనాలి. కాకపోతే ఈ రీవెరిఫికేషన్ అనగానే ఎలక్షన్ కమిషన్కి చెమటలు పట్టేసినాయి. నిజం బయటపడే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే రీవెరిఫికేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే ఆ రీవెరిఫికేషన్ అన్న పదాన్ని పక్కన పెట్టేసి మాక్ పోలింగ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మాక్ పోలింగ్కి రీవెరిఫికేషన్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే ఎలక్షన్లలో ఏవైతే ఈవీఎంలు వాడిరో ఆ ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయా లేదా అని చెప్పేసి ఆ ఎలక్షన్లలో వాడిన ఈవీఎంలనే మళ్ళీ రీవెరిఫై చేయడం, దీన్నే రీవెరిఫికేషన్ అంటారు. అంటే అవే ఈవీఎంలని మళ్ళీ ఒకసారి చెక్ చేయడం. కాకపోతే మాక్ పోలింగ్ అంటే ఏంటంటే వేరే ఈవీఎంలు తీసుకొచ్చి పెట్టి సేమ్ ఎలక్షన్ జరిగిన ప్రక్రియని ఇంకోసారి చేసి చూపించడం. ఈ మాక్ పోలింగ్ అనేది ఎలక్షన్లకి ముందు కూడా జరిగింది ఆల్రెడీ. మనందరికీ తెలుసు, ఎలక్షన్లకి ముందు మిషన్లు పనిచేస్తున్నాయా లేవా అని చెప్పేసి ఒక మాక్ పోలింగ్ చేస్తారు. ఇది ఆల్రెడీ జరిగింది. దీన్నే మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నది. కానీ సుప్రీంకోర్టు చెప్పింది మాక్ పోలింగ్ చేయండి కాదు, సుప్రీంకోర్టు చెప్పింది రీవెరిఫికేషన్ చేయండి అని. రీవెరిఫికేషన్ చేస్తేనే అసలు జరిగింది తప్ప లేదా అన్న విషయం బయటపడుతుంది. మాక్ పోలింగ్ చేస్తే ఎట్లా బయటపడుతుంది అన్న ఇంగితం కూడా ఎలక్షన్ కమిషన్కి లేకుండా అసలు తను చేసిన తప్పుని దాయటానికి ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ప్రక్రియ అనేది చేస్తున్నది. అంటే ఫీజు కట్టిండు, సుప్రీంకోర్టుకి పోయిండు, ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, సుప్రీంకోర్టు తాట తీస్తుంది. అందుకే రీవెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ అని చెప్పేసి కొత్త డ్రామా అనేది ఎలక్షన్ కమిషన్ అనేది స్టార్ట్ చేసింది. దీనికి బాలినేని గారు ఏం చేశారు అంటే లేదు ఇది జరిగేది కరెక్ట్ కాదు అని ఈరోజు ఆయన ప్రక్రియకి వెళ్ళి లేదండి ఇది జరిగేది తప్పు, మీరు ఇది రీవెరిఫికేషన్ చేయాలి, మీరు మాక్ పోలింగ్ చేయకూడదు అని చెప్పేసి అధికారులకి ఒక లెటర్ ఇచ్చేసి
ఆయన హైకోర్టుకి వెళ్ళిండు. హైకోర్టుకి వెళ్తే ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించి లేదు ఎలక్షన్ కమిషన్ చేసేది మాక్ పోలింగ్, అది చేయకూడదు, రీవెరిఫికేషన్ చేయండి, సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పేసి హైకోర్టు చెప్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ హైకోర్టు ఏం చేసింది అంటే ఈరోజు కేసులు ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా రేపటికి ఈ ప్రక్రియని వాయిదా వేసింది. హైకోర్టులో రేపు పొద్దున్న ఏం జరుగుతుంది అన్న విషయం మనలో ఎవరికి తెలియదు. కాకపోతే ఈరోజు ఏదైతే మాక్ పోలింగ్ జరగవలసి ఉండేనో ఆ మాక్ పోలింగ్ కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకంటే మాక్ పోలింగ్ జరగవలసింది ఎవరి బాలినేని గారి ముందర, లేకపోతే బాలినేని గారు అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళ ముందర. కాకపోతే ఎవరు లేరు కాబట్టి మాక్ పోలింగ్ చేసి వేస్ట్ కాబట్టి ఆ మాక్ పోలింగ్ కూడా ఆగిపోయింది. అంటే ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అది ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తలేదు అని వెళ్ళిన బాలినేని గారి కేసు అనేది రేపటికి వాయిదా పడ్డది. మాక్ పోలింగ్ కూడా వాయిదా పడ్డది, క్యాన్సల్ అయింది. అయితే అది మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. రేపు పొద్దున హైకోర్టుకు వెళ్ళిన బాలినేని గారు హైకోర్టు అవునండి ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తున్నది, మీరు మాక్ పోలింగ్ చేయొద్దు, మీరు రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు మొట్టికాయ చేస్తే ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి. లేదు ఒకవేళ హైకోర్టు అట్లా చెప్పకపోతే బాలినేని గారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. ఈరోజే సాక్షి న్యూస్ ఛానల్తో మాట్లాడుకుంటూ బాలినేని గారు చెప్పిండు, ఒకవేళ హైకోర్టు నాకు కావాల్సిన ఉత్తర్వులు ఇవ్వకపోతే నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్తా, ఎందుకంటే ఈ రీవెరిఫికేషన్ ఆర్డర్లు ఇచ్చింది సుప్రీంకోర్టే కాబట్టి సుప్రీంకోర్టులోనే నాకు న్యాయం జరుగుతుంది, నేను మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తా అని చెప్పేసి బాలినేని గారు ఆల్రెడీ చెప్పిండు. ఇక్కడ మనం ఎలక్షన్ కమిషన్ పాత్రని అనుమానించాలి. ఎందుకు అనుమానించాలంటే ఎలక్షన్ కమిషన్ కోర్టు ఆర్డర్లని అసలు తీసి తుంగలు తొక్కేసి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇది తప్పు. ఎందుకు చేస్తున్నారు? నేను ఇందాకే చెప్పిన దొరికిపోతాము అన్న భయం అనేది ఈ పనులు చేపిస్తున్నది ఎలక్షన్ కమిషన్ తోటి. ఎలక్షన్ కమిషన్ కొంతమందికి తొత్తులా మారింది అని చెప్పేసి చాలామంది విమర్శించారు. ముఖ్యంగా అపోజిషన్ ఇండియా కూటమి విమర్శించింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా చాలామంది పార్టీ నాయకులు కూడా విమర్శించారు. కాకపోతే మీరేమనుకుంటారు? ఎలక్షన్ కమిషన్ నిజంగానే ఈ ఎన్డీఏ కూటమికి తొత్తుగా మారిందా లేదా అన్న విషయం తప్పకుండా కమెంట్ చేయండి. దీంతోపాటు ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి రెండే విధానాలు. ఒకటి, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయాలి. రెండవది, ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించాలి. ఇందువల్ల ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది, చాలామంది ప్రజల దాకా చేరుతుంది. తప్పకుండా వీడియోని వైరల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.